పతి దేవుని పద సన్నిధి పెంచినది వేరే కలదా అదే ఏమిటి సందేహము? ఏమున్నది? నిన్నటి పురాణ కాలక్షేపమున నాకు కలిగిన సందేహం మీరు ఇంకనూ తీర్చలేదు కదా. రాధా, నీకు తెలియదా? మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. ఎందుకని? సముద్రమునందున తిమింగళాది చరచరములు బడభాగ్యులే కాదు, రత్నములు ముత్యములు కూడా లభించును. అందుచేతనే కష్టభరితము బహుళ దుఃఖప్రదము సారరహితములైన సంసారమందు ఆయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు కానీ భార్య అనుకూలవతి కాని ఎడల భార్య ఏ ప్రత్యక్ష నరకమనియు చెప్పవచ్చు. అదెట్లు స్వామి? కాలు పెట్టిన తోటని కాంతుని మెడవిరచి నిండు సంసారంబు రెండు చేసి
వాడెంతటి ఆర్జన పరుడైనా పొడుగు పుల్లమ్మ కాపురము మెచ్చే ప్రాణేశుడొకటి తెల్ప తానొకటి సల్పే అది ఏమని కస్సు మంచు లేచి ఇప్పుడిందులో నాకు విసిగి ఒక్కటి అనా పెళ్ళు పెళ్ళున 10,000 గ్రుప్పి పక్కదాలక పెళ్ళి బావికి వేటికి వడి పరుగులెత్తి భర్తయముకలు కొలిగడి భార్యతోటి రామ రామ కాపురము కంటే ఇంకా నరకంబు గలదే ప్రాణేశ్వర, మీరు చెప్పినది యథార్థమే, కానీ పోనిండు ఆ సంగతి నాకెందులో. చెప్పు చెప్పు, సందేహం ఎదులకు. భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరనే కదా నీవనబోయినది? అవును స్వామి. లేకేమి రాదా? అర్థాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని దాసిగా తలచువారు చీటికి మాటికి చిరబురులాడుచు రామును పగపగత్తెల ఇండ్ల బానిసిండ్రై ధర్మపత్ని అన్నను మండిపడివారు బయట నల్లల చేతమడి వచ్చి ఇంటను పొలకి నూరక తిట్టుపోయువారు పెట్టిపోతల పట్ల కళ్ళకిలోటు పొట్టులతో నన్ను తీర్చువారు కనులు కఠినులు హీనులు కలుషమతులు కలరు బెక్కండు నిజములా కానీ అది సృష్టి రహస్యములలో ఒకటి అని నా నమ్మకం. ఎట్లుందిరా? రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణగని అయిన వనితకు శుద్ధమూర్ఖు. ఇట్లు వ్యత్యస్తరమునకు చెయ్యుల విధాత శోభించుచుండును తరచుగాను నాథ. అయినను భగవంతుడు నన్ను మాత్రము అట్టి పరిశోధన పాలు చేయక చక్కని రూప సంపద చక్కని రూప సంపద ప్రశస్తతరంబగు వర్తనో పెంపెక్కిన పాండికి పటిమా లేపగు ప్రేమ సదా వేయించిన తక్కువ కాని భాగ్యము సుధారస బిందును చిందువాడి ఈ పక్కిన బాంచు మిమ్ముల ఈ పక్కిన బాంచు మిమ్ముల భర్తగా కొనబోతే శత్రువా వెర్రిదానా, అప్పుడే
అప్పుడే వేళ సంతోషించదవు. కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది. ఎప్పుడు ఏ విధముగా మారినో ఎవరు చెప్పగలరు? స్వామి కనుని హరిశ్చంద్రుడు కాటికా పరిచేసే మునుసుత సార్వభౌనిక గల్పే అలనంజ దేవుని అన్నాదులుగా గావించే పేదకు చేదు కుబేరు చేసే ధర్మాత్మ బలిని త్రొక్కే కలుషాత్మును ఒక సుస్వర్గము కటించే విటునిగా వనరించి వడయ నమ్మిని భక్తియుక్తులు చేసే స్వామి కాలమనాటి మహిమము కలుదుయుట మానవుడు మేలి విడిచిన మనుదినముగాక శుభున దుర్గుణములు కలిమిలేములు ఎల్లరాదని వచింతురు ఎల్ల బుధులు పూని రాగముతో దామోదరుడు వేంచేస్తున్నాడు. అవును స్వామి. కృష్ణ వాసుదేవ మహానుభావ అదయంతన పుట్టునిపై ఎదురుపై క్రోరుపై భుజపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నందవ్రత సేనుపై అరగంగల్పు భవత్కృపారసము నాపై కొంతలా నింపు నీ శరణాభ్యంబులు నమ్మినాడా జగదీశ కృష్ణ భక్త ప్రియా అదుగో నేను అనుకున్నట్లే జరిగినది. మీ ఇరువురు కలిసి గుడిలోను బొమ్మలాగను పురాణము కాస్త ఉపకరించినారు. లేదన్నయ్యా, ఆ. ఇప్పుడే ఆరంభించుచున్నాము. ఎన్నియో పద్యములు కాలేదు. అవును, నేనింత ఆలస్యమైనదేమి? అమ్మాయి ఆ? నా అవస్థ ఏం చెప్పేదను? ఏమైనది? పైన బట్ట వేసుకొని నడవలోకరా వచ్చేసరికి మీ వదినమ్మ వెనక నుండి తుసుక్కున దొమ్మినది. ఆ పాటున ఎక్కడ లేని కోపం వచ్చి మనసు సరి చేసుకొని వెనక దుమ్ము ముందులకు మంచిదే కదా అని వీధి గుమ్మలోకి వచ్చేసరికి నల్ల పిల్లి ఎదురైనది. ఆ పాటను కోపం వచ్చి మీ వదిన రెండు తిట్టి పై పంచి దండం పైన వేసి రవ్వంతసేపు సాప మీద సతికలబడి తిరిగి మరలా ప్రయాణమై వీధి గుమ్మలోకి వచ్చేసరికి మిత్రమా మరి ఒక దుశ్శకునమా కాకేముండదు మిత్రమా, నంబినాంచారమ్మ కొత్త కుండ చేతబడి చక్కగా వచ్చినదయ్యా. ఆ పాటన ఎక్కడ లేని కోపం వచ్చి రెండు దృశ్యకనములు ఒక శుభశకనంతో పాటు సమానమని మాట దెప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ నా దగ్గరకు వచ్చి తిని ఏటి కడికి వచ్చేసరికి నా వాడు మాయమైనాడు. దుశ్శకుని బలం ఊరకపోవడం మిత్రమా, గొంతు బద్దలైనట్టు అరవగా అరవగా పడవ ఏ కళ్ళు పాకలో నుండి ఊడిపడి నన్ను ఎవరు పడవేసినాడు. అమ్మయ్యా, దుశ్శకుని బలము దయ్యం వలె
ఇక్కడ ప్రత్యక్షమైనది. అదెట్లు? అదెట్లు? వినవలసిన పురాణం కాస్త విఫలమైనది కదా. నువ్వు వినవలసిన పురాణం ఏమీ మించిపోలేదు మిత్రమా. నిన్నటి ప్రతివత ధర్మ ఘట్టములోనే ఉన్నాము. అవి మించిపోయినదనే కదా నేను ఇంత ఆకులు పడుతున్నది. మిత్రమా, నీవు పురుషుండవు కదా, సంసారం ముందు ఎందుకు ఇంత మక్కువ కలదు? ఎరివాడ, నా నిమిత్తం అనుకుంటేవా, నా భార్యకు ఉపదేశించు నిమిత్తము. ప్రపంచంలో ధర్మంలో ఎవరు ఏనును పరులకు ఉపదేశించుటే కదా. నాన్నగారు ఎందుకు ఇస్తున్నారు? పోయి వచ్చేదను. అన్నయ్య, మామగారు ఎందుకని స్వయంగా వచ్చి పిలిచినారు? అందులక మన పురాణము కాస్త మంట కలుపుతూ చెడు సేకున్నమ్మో, చెడు కలయము, చెడు భయము, చెడు భక్తము, తమ చెడు సేకునము చూపకుండా ఎంతదు తుట్టి స్వామి, దుస్తులు తీసి ఇవ్వము, కార్యస్థానమునకు శీఘ్రముగా రమ్మని ఆజ్ఞాపించినారు. కొద్దిగా సౌండ్ పెట్టండమ్మా. అయ్యో దేవుడా, పొద్దు వాలలేదు, భోజన ఆయాసం తీరలేదు, అంత తొందర ఏమొచ్చినది మిత్రమా. నాన్నగారు విశ్రాంతి గైకొన నిమిత్తము తలవు కూర్చున్నాడను. అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసము కలిగించినేమో కదా. నాకదే భయముగానున్నది రాధా. సరే, నేను వెళ్ళి వచ్చేది. ప్రాయము వచ్చునంతనే గృహ భాగము మోపునదాసి తండ్రికి హాయిగా కూర్చుండుటకు గనువైన విరామం ఎవడు చేకూరు చేయునో వాడే పుత్రుడని చెప్పక చెల్లు మాధకం శియోదనో భవ ప్రగతి చేత సపర్యులు మిత్రమా, నేను చిన్ననాడే మా నాన్నగారికి కావాల్సినంత విశ్రాంతి కల్పించుతుంది. అవి ఎట్లంటివా, ఆయన పొడుపు గుండలు పగలగొట్టి పొడుగు చేసుకునే అవస్థ నివారించినాను. ఎంత పని చేసి మిత్రమా. కుల్లాయి గుడ్డలు గోసల కింద చింపి ప్రతిరోజు పునుకునే అవస్థ తప్పించినాను. పంచాంగములు దింపి గాలిపటములు కొట్టు గాలిపటములు కట్టి ప్రతిరోజు ముహూర్తం పెట్టే బాధ తప్పించినాను. ఎలాగిలండిని మరగి దుర్విధులు ధర్మ భక్తి నిరోధి విదంబుగాను సంతతం పునజాపాల చింతతగిలి సంతతం పునజాపాల చింతతగిలి మేమో మరచెదవేమో
మిత్రమా, ఈ పురాణమును రాత్రులకు మార్చుకున్నదము. చాలా మంచిది. అటులనే